సో జై శ్రీరామ్. సో ఈరోజు మై న్యూ బైక్ వీడియో అనేసి దాని మీద వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో దీంతో ఏమంటే లైక్ బైక్ ఎలా కొన్నా, సో ఎంత కాస్ట్ పడింది మనకు ఆన్ రోడ్ ప్రైస్, నెక్స్ట్ లైక్ యా షోరూంలో కొన్నా అంటే మాది వచ్చి పుంగనూరు. సో కొనింది వచ్చి బెంగళూరు అనమాట. బైక్ కే రిజిస్ట్రేషన్ కొన్నా అంటే సో చెప్తాను నేను తిరుపతి లైక్ చిత్తూరు అన్నీ ఎతికాను అనమాట. సో ఎక్స్పల్స్ కోసం. సో అక్కడ అడిగితే సార్ ఇది ప్రీమియం బైక్ ర్యాలీ ప్రో, సో ఇక్కడ బైక్ వచ్చేది లేట్ అవుతుంది 4 months 3 months అలా అన్నారనమాట. సో చూసి ఎందుకంటే మన ఆంధ్రాలో లైక్ రోడ్ ట్యాక్స్ అనేది అన్నీ తక్కువ పడతాయి కదా. సో అందుకని అక్కడ ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. అంటే తక్కువ పడితే మనకే కదా బెనిఫిట్. సో ఇంకా అలా ప్లాన్ చేశాను అనమాట. సో ఇంకా తిరుపతి లైక్ చంద్రగిరి చిత్తూరు అన్నీ ఎతికాను బైక్స్ కోసం, అదే ర్యాలీ ప్రో కోసం. సో అది ఉండేది ఒకే వేరియంట్ కదా, కలర్ వచ్చేది. సో అది ప్రీమియం షోరూమ్కి సార్ వచ్చేది. సో ఇక్కడ అంతా రావు. మళ్ళీ మదనపల్లి గడి అడిగాను. సో వాళ్ళేమో కొటేషన్ వేశారు. సో కానీ వాళ్ళు సేమ్ టైమింగ్ ఎక్కువ చెప్పారనమాట. మళ్ళీ బెంగళూరులో కానీ ఎతికాను, బీటీఎంలో వెళ్ళాను. సో అక్కడ లైక్ 2 lakhs సంథింగ్ అరౌండ్ 2,08,000 ఇంక్లూడింగ్ హెల్మెట్ సార్ అవన్నీ అనేసి చెప్పారనమాట. సో అక్కడ చూసాను. మళ్ళీ ఇంకా సో మా ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత సో మేము ప్లాన్ చేసుకున్నాం. సో నేను కొటేషన్ వేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు కొటేషన్ ఇచ్చారు. తర్వాత అవన్నీ చూసినాను అనమాట. సో మళ్ళీ ఇంకా వైట్ ఫీల్డ్, సో ఇంకా సడన్గా బ్లింక్ అయిందనమాట. సో వైట్ ఫీల్డ్లో ఉంది కదా షోరూమ్ అనేసి ఇంకా చూస్తే గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. సో వచ్చింది. సో ప్రీమియం షోరూమ్స్లోనే అవైలబిలిటీ ఉంటాయి. బెంగళూరులో కానీ ప్రీమియం షోరూమ్స్కి వేస్తాడు ర్యాలీ ప్రో అనేది. సో ఇంకా అక్కడ అడిగితే సార్ ఉంది సార్, రెడీగా స్టాక్ ఉంది, మీకు ఎప్పుడు కాల్లో అప్పుడు డెలివరీ ఇచ్చేస్తాము, సో అవంతా అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే అంతా ఫిక్స్ అయింది. సో కొటేషన్కి అంతా ఒకసారి వెళ్ళాం అనమాట. సో మళ్ళీ పేమెంట్కి అంతా సో స్టార్టింగ్ కడతాం కదా. సో ఇంకా అలా వెళ్ళేసి అంతా బైక్ మాట్లాడుకొని వచ్చాను అనమాట వైట్ ఫీల్డ్లో, ఎస్ ప్రీమియా వైట్ ఫీల్డ్ షోరూంలో. సో వాళ్ళ దగ్గర సర్వీస్ అంతా బాగుంది, లైక్ టోటల్ అంతా బాగానే ఉంది. సో అక్కడ వెళ్ళి డౌన్ పేమెంట్ 50,000 కట్టామన్నమాట. 50,000 కట్టి సో తర్వాత లైక్ అన్ని డాక్యుమెంట్స్, సో ఏ డేట్కి డెలివరీ కావాలి అన్నీ అనేసి చెప్పేసి అడిగారు. సో మేము ఇట్లా డేట్కి తీసుకోవాలి, ఒకసారి మేము పూజారిని అడుగుతాము, అంటే నా పేరు మీద ఎప్పుడు బాగుంటుందో, లైక్ సెంటిమెంట్ కదా మన ఇండియన్స్కి. సో ఇంకా అలా తీసుకున్నాం అనమాట. సో వెళ్ళి మళ్ళీ ఇంకా స్వామిని అడిగితే స్వామి ఇట్లా నీ పేరు మీద మండే బాగుంటుంది బైక్, సో అలా అనేసి చెప్పాడనమాట. సో ఓకే ఇంకా షోరూమ్ వాళ్ళకి చెప్పామన్నమాట. సో ఇట్లా మండే డెలివరీ కావాల్సి ఉంటుంది, సో ఇది అనేసి ప్రాసెస్ చెప్పినాము. తర్వాత ఓకే చేసుకొని సో అమౌంట్ అంతా ఉండే సంథింగ్ ఇంట్లో ఉంది, మళ్ళీ ఇంకా అంతా తీసుకొని క్యాష్ అంతా ఆన్లైన్ చేసుకొని కొంచెం క్యాష్ కట్టి కొంచెం ఆన్లైన్ అంతా చేసినాం అనమాట. మళ్ళీ ఇంక ఇన్సూరెన్స్ కోసం బయట తీసుకుందామని ట్రై చేసినాం. బయట తక్కువ పడుతుంది కదా అది ఇది అనేసి. మళ్ళీ ఇంకా షోరూమ్ వాళ్ళు ఏమి చెప్పినట్టు సార్ మా దగ్గర తీసుకుంటే కొంచెం 1,000 డిఫరెన్స్ ఉంటుంది, ఇంకా దానికి మించి పెద్ద ఏమీ డిఫరెన్స్ ఉండదు, సో అట్లా ఇట్లా అనేసే ఉంటుంది. సో కాకపోతే షోరూంలో తీసుకుంటే మీకు కొంచెము ఉంటుంది కదా, లైక్ ఇక్కడే ప్రాసెస్ అంతా బినే జరుగుతుంది కదా, బయట తీసుకునే దానికన్నా మీకు ప్రాసెస్ ఏం జరిగినా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కదా అనేసి అంటే, సో ఇంకా నేను మా బ్రదర్ డిస్కస్ చేసి ఓకే అనేసి చెప్పినాం అనమాట. దెన్ నెక్స్ట్ బైక్ డెలివరీ రోజు ఇంకా నేను మా అన్న లైక్ మా అక్క మా ఫ్రెండ్స్ మా తమ్ముడు అందరూ వెళ్ళేసి సో బైక్ అనేది ఓపెనింగ్ చేసి సో తీసుకున్నాం. కాకపోతే ఆ రోజు ఇన్స్టాలో మాత్రం రీల్ పెట్టినానంట అంతే, జస్ట్ లైక్ బైకర్స్ బన్నీ దీంట్లో ఇన్స్టాలో మాత్రం రీల్ అప్లోడ్ చేశాను. కాకపోతే యూట్యూబ్లో ఏం పెట్టలేదు అనమాట, బికాస్ ఆఫ్ హెల్మెట్ అవన్నీ లేవు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పోస్ట్ చేయడానికి. సో ఇంక అందుకనేసి అలా అనుకొని మళ్ళీ ఇంకా గమ్మున ఉండిపోయాను. సో ఇంక ఇప్పుడు స్టార్ట్ చేద్దాము అనేసి సో ఒక్కొక్కటే స్లోగా లైక్ బైకే ఎందుకు అవసరం, సో డైరెక్ట్ కెమెరా ముందర ఉండేసి దాని గురించి చెప్పి స్లోగా బైక్ చూపించడము, లైక్ ఆల్రెడీ ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఎడిట్ చేసి లైట్గా. సో అన్నీ చేస్తున్నా. సో బైకర్స్ బన్నీ ఇన్స్టా రీల్ ఇది కానీ సో అలా ఇంకా మూవ్ అవుతా ఉంది. సో లైక్ ఈ వీడియో ఏమంటే ఫస్ట్ ట్రిప్, సో బైక్ కొనిన తర్వాత బండి 2 రోజులు ఫుల్ ట్యాంక్ వచ్చి
సంథింగ్ 1400 సంథింగ్ ఫుల్ ట్యాంక్ పట్టింది. వాళ్ళు హాఫ్ లీటర్ ఇస్తారనమాట ఇంకా షోరూమ్ వాళ్ళు. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమి ఇవ్వడు, బండి ఎట్టుందో అంతే ఇచ్చినాడు. నాకు ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 lakhs పట్టింది. వాళ్ళు చెప్పింది వచ్చి 2,06,000 సార్, ఇంకా షోరూమ్ కొత్తగా ఓపెన్ చేసినాం కాబట్టి మీకు ఆఫర్, సో అది ఇది అని ఉంటుంది. ఇంక నేను కేఏ రిజిస్ట్రేషన్ మన ఆంధ్ర కదా, కానీ కేఏ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకున్నా అంటే, సో ఇంక అన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట, హౌస్ తీసుకున్నారు. సో దాని రెంటెడ్ అగ్రిమెంట్ ఎవ్రీథింగ్ పెట్టేసి సో తీసుకున్నాం అనమాట. వాళ్ళకి జస్ట్ రెంటల్ అగ్రిమెంట్ ఉంటే చాలు మనకి అయిపోతుంది. సో మన ఆధార్ కార్డు నెంబర్ అంతా నా మీదే, ఇంకా రిమైనింగ్ అంతా నాదే అనమాట. సో అలా చేసుకున్నాను. కేఏ రిజిస్ట్రేషన్ వచ్చింది. మళ్ళీ ఇంకా బండి నెంబర్ కానీ ఫ్యాన్సీది తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ వాళ్ళ షోరూమ్ వాళ్ళు ఏం చెప్పిన అంటే, సార్ ఫ్యాన్సీది అవసరం లేదు, ఇప్పుడు లక్ ఉంటే మీకు అదే బాగుండే నెంబరే వస్తుంది కదా అనేసి అంటే, సరేలే అనేసి మళ్ళీ ఇంకా గమ్మున నడిపినాం అనమాట. తర్వాత మంచి నెంబరే వచ్చింది, బండి నెంబర్ కానీ 5323 అనేసి ఫ్యాన్సీ నెంబరే ఇచ్చాడు వాడే. సో ఇంకా ఓకే ఫ్యాన్సీ నెంబరే వచ్చిందిలే అనుకొని కూల్, జస్ట్ అది అయిపోయింది. మళ్ళీ ఇంకా తర్వాత పెట్రోల్ అదే చెప్తున్నా కదా, సో 1400 ఫుల్ ట్యాంక్ పట్టింది అనమాట. సో తర్వాత పుంగనూరుకి ఎత్తుకొని వెళ్ళాను అనమాట, అంటే పూజ చేసుకోనికి. ఇక్కడ చేసుకోవచ్చు, కాకపోతే బట్ మన ఊర్లో చేసుకుంటే కొంచెం సాటిస్ఫై ఉంటుంది కదా, సాటిస్ఫై లెవెల్ కొంచెం పీక్లో ఉంటుంది కదా. సో దానికోసం అనేసి ఇంక వెళ్ళా అనమాట. సో అక్కడ వెళ్ళేసి పూజ చేయించుకొనేసి సో ఓకే అంతా ఓకే అయింది. తర్వాత మళ్ళీ బెంగళూరుకి ఎత్తుకొచ్చేసిన బైక్ అంతే. సో అంటే మైలేజ్ నాకు ఒక్క ఫుల్ ట్యాంక్కి ఈజీగా 500 కిలోమీటర్స్ 500 కిలోమీటర్స్ వచ్చింది. ఒక ఫుల్ ట్యాంక్కి 500 కిలోమీటర్స్ వచ్చింది. సో ఈ రోడ్స్కి మైలేజ్, అడ్వెంచర్, లుక్, ఎవ్రీథింగ్ ఇట్ సూట్స్, అంత బాగుంటుంది అనమాట. నేనైతే లో బడ్జెట్లో వెహికల్ అంటే లైక్ ప్రీమియంగా అన్నిటికీ ఎక్స్పల్స్ అయితే నేను ప్రిఫర్ చేయగలను. 210 ఐ డోంట్ నో, ఎందుకంటే నేను తోలే కాబట్టి. కానీ చాలా రివ్యూస్లో నిన్న కానీ ఒక వీడియోలో చెప్పాను అనమాట. సో ముందర ఫ్రంట్ మడ్గార్డ్ మీద ఇంకా అంతా వాటర్ ఎగరడం అంతా జరుగుతుంది. సో దీంతో కాకపోతే వాబ్లింగ్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి అనేసి, దీంతో అలా ఏం లేదు. బండి మాత్రం సూపర్ ఉంది, తోలేకి మాత్రం ఆన్ రోడ్ కానీ ఆఫ్ రోడ్ కానీ ఇంకా హార్స్ లాగా పరిగెత్తుంది బండి అయితే, ఫుల్ ఫాస్ట్ బండి. కానీ నీకు అరౌండ్ 125 స్పీడ్ వరకు వెళ్తుంది, 125 to 130, 200 cc కదా. సో ఆ రేంజ్ వరకు వెళ్తుంది. ఇంకా నీకు బ్యాక్ బోన్ పెయిన్స్ కానీ బండిలో కూర్చుంటే అస్సలు ఏమీ రావు, అంత బాగుంటుంది బండి తోలేక. కానీ నీకు పికప్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుంది తెలుసా, అసలు ఫీల్. కానీ ఆన్ రోడ్ కన్నా ఆఫ్ రోడ్ ఒకసారి ఫీల్ చేస్తే ఆ బైక్లో తెలుస్తుంది, ఎందుకురా ఈ బండి కొనిన దానికి యూజ్ కానీ ఆఫ్ రోడింగ్లో తెలుస్తుంది ఆ బండి. ఇది చాలా మంది ఈ టైర్స్ ఒరిజినల్ టైర్స్ లేకన్నా లైక్ గ్రిప్ టైర్లు వేస్తారనమాట. ఎందుకంటే లైక్ రాయిలు కానీ ఉంటాయి కదా, అవి పట్టుకొని ఎక్కేస్తుంది అనేసి అవి వేస్తారు. ఇది లైక్ వాడు ఇచ్చే టైర్స్ ఎట్లా అంటే కొంచెం రోడ్ గ్రిప్కి ఇస్తాడు, అవి అంతా ఇది ఎక్కువ అనేసి చాలా మంది టైర్లు మార్చేస్తారు, బండి కొనే వెంటనే టైర్లు మార్చేస్తారు అనమాట. ఈ టైర్లు ఎట్లా పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు వాళ్ళు అప్పుడు మార్చుకునేలాగా. సో అది మళ్ళీ ఇంకా ఇంకోటి ఏమంటే నెగిటివ్ రివ్యూ చాలా మంది చెప్పారు, ఎక్స్పల్స్కి టైర్లు ఉంటాయి కదా, టైర్లు ట్యూబ్లెస్ ఇవ్వలేదు, ట్యూబ్ టైర్లు ఇచ్చారు అనేసి చాలా మంది చెప్పారు. దీనికి నాకు తెలిసిందే రీజన్ ప్రకారం నేను చెప్తానండి. ట్యూబ్లెస్ అంటారు, ట్యూబ్లెస్ ఆఫ్ రోడ్ వెహికల్స్కి ఇస్తే ఏమవుతుంది అనేసి అంటే చెప్తా చూడండి. ఇప్పుడు రాళ్ళ మధ్యలో ఆఫ్ రోడింగ్ కదా, ఆఫ్ రోడింగ్ అంటే లైక్ రాళ్ళ మధ్యలో పోతారు, బురదల్లో పోతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకేనా. సో అప్పుడప్పుడు గాలి తగ్గడం కానీ అవి అంతా జరుగుతుంటాయి. సపోజ్ ఇన్ కేస్ ఎందుకు ఇచ్చాడు అంటే రీజన్ ఇదే చూడండి, రాళ్ళ మధ్యలో పోతాడు, ఆ రాయికి గన టైర్ పట్టుకొని కొంచెం ఇట్లా ప్రెస్ అయిందంటే కానీ టైర్ గాలి అనేది వెళ్ళిపోతుంది ఆఫ్ రోడింగ్లో, రాయల మధ్యలో కన్నా పోయినప్పుడు కన్నా. అదే ట్యూబ్ ఇచ్చినాడు అనుకో, ఆ ట్యూబ్లో గాలి ఉంటుంది, నీకు ప్రెస్ అయినా ఆడి వరకునే ప్రెస్ అవుతుంది, గాలి వెళ్ళిపోదు. అదే ట్యూబ్లెస్లో అయితే ఇట్లా ప్రెస్ అవ్వగానే గాలి మొత్తం వెళ్ళిపోతుంది, ఆఫ్ రోడింగ్ ఫీలింగ్ రాదు. వాడు అందుకే ఊరికేసాడు అంతే, జనరేషన్ అంతా అన్ని బండ్లువి ఆల్రెడీ ట్యూబ్లెస్లో ఉన్నాయి, వాడు ఎందుకు ఇచ్చాడో మనం ఒకసారి ఆలోచించాలి, ఆఫ్ రోడ్ వెహికల్కి ఎందుకు రాయిస్తారు అనేసి. సో అది అనమాట నా బండి గురించి. సో ఇప్పుడు కానీ నేను గుడ్ రివ్యూనే ఇస్తాను హీరో దాని మీద, ఎక్స్పల్స్ మీద. అయితే ఎవరైనా ప్రిఫర్ చేస్తారు తీసుకోవచ్చు అనమాట, సూపర్ ఉంటుంది వెహికల్ మాత్రము. రైడింగ్ మైలేజ్
ఎవ్రీథింగ్. కాకపోతే 3 లీటర్స్ మినిమమ్ మెయింటైన్ చేయాలి, లేకపోతే ఫ్యూయల్ పంప్ అనేది వెళ్ళిపోతుంది. అది అనమాట. సో ఈ రోజుటికి మన బైక్ వీడియోస్ అంటే లైక్ సెకండ్ వ్లాగ్, మై బైక్ ట్రిప్, ఫస్ట్ బైక్ ట్రిప్ వీడియో. సో ఇది అనమాట. సో బాయ్ బాయ్, ఉంటా, గుడ్ బై.